ఒక పూజా కార్యక్రమం జరిగినా, లేదా ఒక హోమ కార్యక్రమం జరుగుతుంది, లేదా ఏదో ఒక దేవాలయంలో బ్రహ్మోత్సవాలు, వార్షికోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా మనకు తప్పకుండా వస్తు సామాగ్రి అవసరం అవుతుంది. వస్తు సామాగ్రి అనేది మనం స్వామివారికి సమర్పించేటప్పుడు అవి పవిత్రంగా ఉన్నాయా లేదా అని ఆలోచన చేస్తే, ఉదాహరణకు మనం ఒక అరటి గెలను తీసుకుందాం. అరటి గెలలో ఒక అరటి పండును తీసినా కూడా దాని ఉచ్చిష్టం అని అంటారు, అది పనికి రాకుండా పోతుంది అని అర్థం. ఇదే విధంగా ప్రతి ఒక్క వస్తువు కూడా ఈ కాలంలో కల్తీ అయిపోయింది. కలియుగం అంటేనే కల్తీ యుగం అని అంటారు. అలాంటి కల్తీ అయినటువంటి వస్తువులు, ఉచ్చిష్టాలైనటువంటి వస్తువులు, అంతేకాకుండా ఒక వస్తువును ఉదాహరణకి ఒక అమ్మవారికి సమర్పించబడేటువంటి చీర షాపులో ఉన్నప్పుడు చాలామంది ఆ చీరను చూసి ఉండొచ్చు. చూసి ఆహా ఈ చీర నేను కట్టుకుంటే బాగుంటుంది కదా అని అనుకున్నా కూడా అది ఇక దోషపూరితం అయిపోతుంది, అపవిత్రం అయిపోతుంది. అది అమ్మవారికి సమర్పించడానికి పనికి రాకుండా పోతుంది. మరి ఇలాంటి దోషం లేని వస్తువులు ఏవైనా ఉంటాయా? మనం తెచ్చినటువంటి ప్రతి వస్తువు కూడా అపవిత్రమే అయిపోయి ఉంటుంది. మరి వాటిని పవిత్రీకరించాలి కదా. అందుచేతనే విశ్వక్షేణారాధన అనంతరం పుణ్యవచన అనేటువంటి కార్యక్రమం చేస్తాం. పుణ్య అహము అని. సర్వకార్య ప్రారంభేన పుణ్యాహం కారయేద్బుధ అని చెప్పేసి వైగాన సాగమం చెబుతుంది. అంటే ప్రతి ఒక్క కార్యక్రమం ప్రథమంలో పుణ్యవచనం చేసి ఆ సమస్త వస్తుజాలన్నింటినీ కూడా పవిత్రీకరణ చేసి తర్వాత స్వామివారి యొక్క కైంకర్యం కోసం వాటిని వాడాలయ్యా అని చెప్పేసేసి మన పెద్దలు చెప్పారు. మరి ఈ పవిత్రీకరణ ఈ పుణ్యవచనంలో ఎలా చేస్తారు, పవిత్రీకరణ ఏ విధంగా చేస్తారు అని శాస్త్రంలో చెప్పబడిందంటే, జలైముఖైర్వ అగ్నిముఖైర్వ అని రెండు విధములు. జలముఖైర్వ అంటే జలం ద్వారా కానీ, లేదా అగ్నిముఖైర్వ అంటే అగ్ని ద్వారా కానీ వాటిని పవిత్రీకరణ చేస్తారు. మరి జలాన్ని మనం తీసుకుని వాటి మీద చల్లి పవిత్రం అయిపోవాలంటే అయిపోతాయా, లేదా అగ్నిలో వేస్తే అవి పవిత్రీకరణ అయిపోతాయా? మరి ఎలా పవిత్రీకరణ అవుతాయి అంటే మంత్ర శక్తితో అవుతాయి. మంత్రం యొక్క గొప్పతనం గురించి చెప్తారు. దైవాధీనం జగత్సర్వం, దైవాధీనం జగత్సర్వం. ఈ జగత్తు మొత్తం కూడా దేవుడి యొక్క అధీనంలో ఉన్నది అని చెప్పి చెప్తారు. మంత్రాధీనంతు దైవతః, అలాంటి దైవం మంత్రం యొక్క అధీనంలో ఉన్నాడు. తత్మంత్రం బ్రాహ్మణాధీనం, ఆ మంత్రం బ్రాహ్మణుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. బ్రాహ్మణ మమ దేవత, ఆ బ్రాహ్మణుడు నాకు దేవుడి వంటివాడు అని చెప్పేసి పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్తాడు. అంత గొప్పది మంత్రం. అలాంటి వేద మంత్రములతో ఈ జలైముఖైర్వ అంటే జలాన్ని ప్రోక్షించి పవిత్రీకరించి ఆ జలంతో వీటన్నింటినీ ప్రోక్షణ చేసి పవిత్రీకరణ చేస్తారు. అదే ఈ పుణ్యవచన కార్యక్రమం.